ముందైతే ఇంటి ముందు ఊడ్చేసి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, అందుకే కొంచెం కలర్స్ వేస్తున్నా. మార్నింగ్ వ్యూ కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. బయట కొద్దిసేపు కూర్చోవాలనిపిస్తుంది, కానీ కొద్దిసేపు బయట కూర్చున్నామంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ వ్యాన్ మిస్ అయిపోతుంది అంతే. మా పిల్లలు అయితే మార్నింగ్ నైట్ పడుకోమంటే పడుకోరు, మార్నింగ్ లేయమంటే లేయరు అసలు. 5 minutes 2 minutes అంటూనే ఉంటారు. 5 minutes ఆగి లేస్తా మమ్మీ అంటుంటారు. చూడు, వాళ్ళు లేచేలోపు బియ్యం కడిగి పెట్టేసి చిక్కుడుకాయలు కొంచెం పసుపు ఉప్పు వేసి గ్యాస్ మీద పెట్టేశాను. భవ్య అక్కడి నుంచి లేచి వచ్చి మళ్ళా ఇక్కడ పడుకుంది. సరే వాళ్ళు బ్రష్ చేసేలోపు అన్నము కూర వంట చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఈరోజు అన్నము బాక్స్లోకి చిక్కుడుకాయ తాలింపు అన్నం చేస్తున్నాను. ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఒకేసారి పెట్టేసుకుంటున్నాను. అన్నం ఉడికిపోయింది, చిక్కుడుకాయ తాలింపు వేసేస్తాను. కొంచెం తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించుకొని అవి ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ వేసి కొంచెం పసుపు ఉప్పు కొంచెం కొబ్బరి కారం వేసేసి తిప్పేసి, కారం తక్కువ వేసాను పిల్లల కోసమని. మా భవ్య స్నానం చేసేసింది. ఈరోజు ఫ్రైడే అని తలస్నానం చేసింది. బాక్స్ పెట్టేసాను, అన్నం తినేస్తుండ్రు. అప్పుడే మా అమ్మమ్మ వచ్చింది, లడ్లు తీసుకొస్తే సరే ఒక లడ్డు తీసుకొని ఇంకా బయటకు వచ్చిండ్రు. ఈరోజు వ్యాన్ చాలా లేట్ అయింది, ఇంకా రాలేదు. బయట అందరితో మాట్లాడుతూ ఉన్నారు, అందరూ పలకరిస్తుంటే. ఒక్కో రోజేమో తొందరగా వచ్చేస్తుంది వ్యాన్, ఒక్కొక్క రోజేమో ఎంత వెయిట్ చేస్తున్నా రాలేదు. 8:30కి రావాల్సిన వ్యాన్ ఇంకా రాలేదు ఈరోజు. భవి లడ్డు తీసుకెళ్ళి రాజుకి వేస్తుంది తినమని. బనానా బండి వచ్చింది, అప్పుడే తీసుకుంటున్నాం. తిరుగుతూనే ఉన్నారు ఈరోజు బయట, చాలాసేపు కూర్చున్నాం. వ్యాన్ వచ్చేసింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్సు కూడా తింటుంటే రాజు వచ్చి వాళ్ళకల్లా చూస్తుంది. స్వీట్స్ భలే తింటుంది అది.